కాకుండా నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, సెకండ్ ఇయర్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించగా గురువారం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 863 ప్రైవేట్ కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరొక 7 ఇతర విద్యా సంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల సమీపంలో 200 మీటర్ల వరకు జిరాక్స్ షాపులు మూసివేశారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్షలు రాయడానికి విద్యార్థులకు కేటాయించిన సెంటర్కు కాకుండా మరొక పరీక్షా కేంద్రానికి 3 విద్యార్థులు వచ్చారు. ఇక హాల్ టికెట్ చూసి పరీక్షా కేంద్రాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే 3 విద్యార్థులను కానిస్టేబుల్ బలరా మరొక వ్యక్తి 3 విద్యార్థులను బైక్లపై ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్లారు. దీంతో ఆ విద్యార్థులు టెన్షన్ కు రిలీఫ్ దొరికింది. తొందరగా ఏది చూసుకోలేరమ్మా, తొందరగా యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. అలాగే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పిఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున భరత్ నగర్ వంతెన పక్కన శంకర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కర్ణాటక వాసిగా గుర్తించారు. ఇక శంకర్ 2 ఏళ్లుగా మూసాపేటలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విలేజ్ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు డప్పు అరవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుమలత, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గెలిచిన 12 కౌన్సిలర్లను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మనకు సేవ్ చేయడానికి ఈరోజు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిండు. మంచిగా మీరందరూ పెద్ద మనసుతోటి పెద్దలంతా ఆశీర్వదించి ముందుకు నడిపియాలి. అదేవిధంగా మనకు 14వ వార్డు నుంచి మా అన్న జనార్దన్ రెడ్డి గారు, మా వద్దమ్మ, వారు 3 సార్లు వార్డు మెంబర్గా చేసిన మంచి అనుభవం ఉంది. వారు మన బాలమణి గారు మాజీ సర్పంచ్ గారి మీద గెలవడం జరిగింది. నల్లలో నీళ్ళు ఆగకుండా ఎట్లా రావాలి, లైట్లు పోతే ఎట్లా టైంకు లైట్ లేపియాలి, ఈ ఆలోచన ఉన్నది. వాళ్ళ దగ్గర ఎంత పొలం ఉన్నది, వాళ్ళకించి సగం ఎట్లా గుంజుకుందాం, ఈయనకు ₹1 కోటి వచ్చినాయి, అడమైన మాటలు చెప్పి ఎట్లా గుంజుకుందాం, ఈ ఆలోచన లేదు మాకు. మా ఆలోచన ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు. ఊళ్ళో రోడ్లు లేవు, మోరీలు లేవు, మీరు అంటే ఇబ్బంది పడతారు. కానీ వీటికించి మనం అట్లా హైవేకి రోడ్ అది ఒక బండి పోతే ఇంకో బండి పోదు. అదేంటి చేసిండు, ఇంటి ముంగట్టించే రోడ్డు వేయచ్చు కదా. రోడ్డు ఆపినారు ఎవరన్నా? నువ్వు ఆపినావమ్మా? రోడ్డు వేస్తేమన్నా రైట్ వేసినావు? విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పొడుగుపాలె గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి గ్రామ దేవత పండుగ ఘనంగా నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి చందక స్వామి పిలుపుతో నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో వీరంతా పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల ఆఫీసులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వేటపాలెం ప్రాజెక్టు అధ్యక్షురాలు ప్రమీల ప్రారంభించారు. ప్రాజెక్టు కార్యదర్శి బూల్యా కుమారి, సులోచన, నిర్మల, జ్యోతి, నాగజ్యోతి, పద్మావతి, లక్ష్మి, ఆదిలక్ష్మి, లత, కృష్ణవేణి, టి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షుడు వసంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గత 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరాహార దీక్షలు నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు జరుగుతున్నాయి. ఈ నిరాహార దీక్షల ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ వేతనాలు పెంచాలని చెప్పని
డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా అంగన్వాడీలకి వేతనాలు పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నా కూడా ఇవాళ అత్యంత ఎక్కువ టైము వర్క్ చేసి వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీలకు గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు. ఈ వేతనాలు పెంచాలని చెప్పని కోరుతున్నాం. లేకపోతే మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా జరపడానికి అంగన్వాడీలందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆలోచించి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుని అతంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబటి ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల తరపున ఖచ్చితంగా అంబటికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఇటీవల మాజీ మంత్రివర్యులు మాకు తండ్రి సమానులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా వాళ్ళ ఆఫీసు, ఇంటి మీద దాడి చేసిన సంగతి చాలా బాధాకరం. ఒక లేని సంగతిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా గుంటూరు పట్టణంలో అంబటి రాంబాబు గారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా వాటిని తీసివేయకుండా ఏదైతే పార్టీ తరఫున మేమందరము కూడా గుళ్ళకెళ్ళి పూజ చేసి వెనక్కి వస్తున్న సందర్భంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత పొరపాటున ఒక నోరులోంచి ఒక వర్డ్ జారటం జరిగింది. దాన్ని కూడా రాంబాబు గారు ఆల్రెడీ చింతించారు. అయినా కానీ క్రూరంగా ఏ విధంగా ఆఫీస్ మీద, ఇంటి మీద పడి ధ్వంసం చేశారో మీ అందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేని రెచ్చగొట్టారు. హాయిగా వాళ్ళు ఢిల్లీలోనో ఎక్కడో కూర్చొని ఉన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళం మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇటీవల మాజీ మంత్రివర్యులు మాకు తండ్రి సమానులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా వాళ్ళ ఆఫీసు, ఇంటి మీద దాడి చేసిన సంగతి చాలా బాధాకరం. ఒక లేని సంగతిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి జనసేన భావాజలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి ఉద్యమిగా పిలుస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇక భీమవరం త్యాగరాజ భవనంలో జనసేన ఉద్యమి, జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞమని అన్నారు. ఇక జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా దేవస్థాన చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కార్యకర్తకి చెల్లూరు హోదాలు ముఖ్యంగా ఈ మెంబర్షిప్ ఉద్దేశం ఏమిటంటే జనసేన పార్టీలో ఉన్న 100% మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి ఉన్న కార్యకర్తలు. మరి ఎక్కడన్నా పార్టీ ప్రోగ్రాంకి వెళ్తే చాలామంది మేము మిమ్మల్ని తీసుకెళ్తాం, భోజనం పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి. మరి జనసేన కార్యకర్త తన జోబులో డబ్బులు తీసి పెట్రోల్ కొట్టించుకుని, లారీ రిక్షా కట్టించుకుని, బస్సులో వచ్చేవాళ్ళు 30 సంవత్సరాలు వచ్చామని రాదు. ఏది చేస్తామనేది ఆలోచించేది కష్టం. అది వెంటనే మైండ్లో పెట్టుకుని ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని ఆలోచించే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్.
అలాగే కార్యకర్తకి చెల్లూరు హోదాలు ముఖ్యంగా ఈ బాపట్ల పట్టణ వైసీపీ యూత్ అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో పార్టీ రైతు విభాగ సంయుక్త కార్యదర్శి ఇమ్మడి శెట్టి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఇక బాపట్ల మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనసభాపతి కోన రఘుపతి ఆదేశాల మేరకు ఆయన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ యువకులు ఆయనను పూలమాలలతో శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, బాపట్ల జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షులు చల్లా రామయ్య, వైసీపీ స్పోక్స్ పర్సన్ మల్యాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మా ప్రీతమ నాయకులు బాపట్ల మాజీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారికి, మా అన్నగారైన చేజర్ల నారాయణ రెడ్డి గారికి, ముందుగా మెరుగు నాగార్జున గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఈ రోజున నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈ పదవి రావడానికి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. నేను ఈ పదవికి అలా సహాయ సహకారాలు అందజేస్తూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందా. చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, got the lessons, snippy talking tree.
Cute, cute rhymes, party talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. వెల్కమ్ బ్యాక్. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బాపట్ల జిల్లా రేపల్లె బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు అన్నారు. రేపల్లె పట్టణంలో వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ అయిన సురేష్ అనే వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని ఆరోపించారు. దాడుల వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ ప్లాంట్ నడుపుకున్నాను. అక్కడ బండి ఆపి వాటర్ బాటిల్ తెచ్చే ప్రయత్నంలో ఎదురుగా ఒక బండి వచ్చింది. బండి వస్తే ఆ బండికి దారి వెళ్ళమని అన్నాను. ఎలా వెళ్ళింది నువ్వు అని నా పైకి దౌర్జన్యంగా వచ్చాడండి డ్రైవరు. వస్తే నువ్వు వచ్చి ఏం చూపించి పైన మొహాన ఇలా ఇలా ఎలా అని ఏం చూపించాడు పైకి వచ్చి. ఇలా పైకి వస్తావు ఏంటని నేను అక్కడ డోర్లో ఇలా అన్నాను. అతను ఏమంటాడు ఇలా అనేవారికి అతను నీ ఎవరు నేను తెలుస్తాను ఆగని అది ఎవరినో పిలిపించాడండి. వాళ్ళు వచ్చి నలుగురు వచ్చి మా వైపు అక్కడికి అన్న ఆగండి అక్కడ ఏం లేదు జస్ట్ చెప్తున్నా కానీ వినకుండా అతనే గొడవ పెట్టాడని చెప్తా ఉంది. అయినా వినకుండా వాళ్ళందరూ వచ్చి మూకమ్మిడిగా అందరూ పైన పడిపోయి నన్ను కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించి మరి జిల్లాధిష్టానం, రాష్ట్ర అధిష్టానం అవసరమైతే ఇంకా పై దృష్టికి కూడా తీసుకెళ్లి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డానియాలకి సపోర్ట్గా ఉండి మరి ఇది సీరియస్గా తీసుకోవాల్సిందని మా అధిష్టాన పెద్దలతో పాటు దీని వెనకాల ఏ కుట్రకోణం ఉందో అని సీరియస్గా దర్యాప్తు చేయవలసిందిగా కోరుతున్నాం. నేను ప్రతి రేపల్లో 7వ వార్డులో వాటర్ ప్లాంట్ నడుపుకున్నాను. అక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, పట్టణ విస్తీర్ణంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజశ్రీష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ విమానాశ్రయం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద సిటీగా మారబోతుంది.
అటు మనం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ ఓకే సార్, 3 కోట్లు 2 బిడ్లు 1 కోటి బ్యాలెన్స్ సార్ మీరు అది మొత్తం వచ్చేసి వాటి గాను 3 కోట్లు పెట్టారు సార్. ఈ 3 కోట్లు ఎక్కువ అవుతుంది, కానీ ఈ ల్యాండ్ యాక్విజిషన్ కొద్దిగా అకామిడేట్ కావడానికి దాని తర్వాత ఇక డైవర్షన్ స్టార్ట్ చేసి అదే ఏం వాటింగ్ చూపించండి చాలా కాలనీలు డెవలప్ అవుతుంది, పెద్ద సిటీగా మారబోతుంది. అటు మనం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఎవరికి ఎక్కడ ఏ పనైనా సరే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ తిరగాలి, మిగతా ప్రాసెస్ తిరగాలి, దయచేసి డిలే అయ్యండి. ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు కలెక్టర్ గారు, మిగతా అధికారులంతా కూడా పర్టికులర్లీ నేను చూస్తున్నాం కదా. నేను నా ఈ 32 సంవత్సరాల రాజకీయ జీవితం ఆఫీసర్లు ఇట్లా పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. సహజంగా ఏదైనా వస్తే సరే వస్తుందని పోతున్నాను అనుకుంటారు, కానీ డే అండ్ నైట్ నేను కలెక్టర్ గారికి అయితే పర్టికులర్గా ఏ రాత్రి ఏ విషయం అయినా కూడా తిరిగి కనుక్కొని మళ్ళీ నాకు మెసేజ్ పెడుతుంది. చాలా సందర్భాల్లో నాకు ఎంత ఆ పనితనం చూసి హ్యాపీ అనిపించిందనంటే, ఇంకా కొంచెం మనం కష్టపడి పనిచేద్దాం. ఇది మనందరికీ ఒక ఛాలెంజ్, పర్టికులర్లీ సర్వే డిపార్ట్మెంట్ యూత్ ఫార్మేషన్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎదుర్కోళ్ల మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఇక స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేసి ఎదుర్కోల తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి తరపున ఆలయ ఈవో భవానీ శంకర్, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోల తంతును నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్ పాసులు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ టికెట్ మొబైల్ యాప్తో ఈ వినూత్న డిజిటల్ విధానాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, మీ సేవా కమిషనర్ రవికిరణ్లతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఇంటర్సిటీ బస్ టికెట్లను సైతం ఈ యాప్లోకి ఆర్టీసీ తీసుకువచ్చింది. ఇక ఆర్టీసీలో 1710 బస్సులు ఆన్లైన్ రిజర్వేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ బస్సుల్లో సగటున రోజుకు 13,000 మంది బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇక యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ డిజిటల్ పేమెంట్ ముందుకి బేసికలీ ఒకటే యాప్ ద్వారా గవర్నమెంట్లో ఉన్న అన్ని సర్వీసెస్ని, మెట్రో ఉండొచ్చు, రేపు ఎంఎంటీఎస్ కూడా ట్రై చేస్తున్నాము, అట్లాగే నెక్స్ట్ పార్క్స్, వేర్ ఎవర్ గవర్నమెంట్ టికెట్స్ ఆర్ దేర్ అన్ని ఒకే చోట్లో, ఒకే ప్లేస్లో, ఒకే యాప్లో దొరికేటట్టు. అఫ్ కోర్స్ డిజిటల్ పేమెంట్, డిజిటల్ రికార్డు ఉంటాయి. యాక్చువల్ ఫిజికల్ టికెట్ క్యారీ చేయడానికి అవసరం పడదు. ఇవి అంతా కొంత ఈజీగా అందరూ దీన్ని ఉపయోగ చేయగలిగే అది పెట్టుకుని తయారు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ యాప్ చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది, ఆల్రెడీ 1 year నుంచి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది దీన్ని వాడి ఉంటారు. సో యాజ్ అ డిపార్ట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అందరికీ కోరేది ఏంటంటే ఇది ఎక్కువగా వాడుకొని దీన్ని సదుపయోగం చేసి వేర్ ఎవర్ ఓవర్ నైట్ లాంగ్ జర్నీ ఉండొచ్చు, సిటీ జర్నీ ఉండొచ్చు, పాస్లు ఉండొచ్చు, దానికి మీరు వాడండి దీన్ని. థ్యాంక్ యూ.
మినిస్టర్ గారు ఈ మీ టికెట్ యాప్ ఐటీ డిపార్ట్మెంట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.